క్రికెట్ సీజన్ వచ్చిందంటే బెట్టింగ్ ముఠాల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అంతర్జాతీయ మ్యాచ్లు జరుగుతున్న సమయంలో క్రికెట్ బెట్టింగ్లు నిర్వహించి సొమ్ము చేసుకుంటున్నారు బుకీలు. హైదరాబాద్లోని బంజారాహిల్స్, ఫిలింనగర్లలో బెట్టింగ్లు నిర్వహించి అమాయకులను మోసం చేస్తున్న ముఠాలను అరెస్ట్ చేశారు పోలీసులు. క్రికెట్ మ్యాచ్లపై బెట్టింగ్లు నిర్వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు పోలీసులు. టాస్ నుంచి చివరి బాల్ వరకు ఆన్లైన్ వేదికగా బెట్టింగ్ చేయడంతో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. దీంతో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాలపై ఫోకస్ పెట్టారు పోలీసులు. T20 వరల్డ్ కప్ మ్యాచ్లపై పందాలు కడుతున్నారు పందెం రాయుళ్లు. బెట్టింగ్ బాబులకు కాసులు కురిపిస్తున్నాయి. కోట్ల రూపాయలు చేతులు మారిన బెట్టింగ్ విధానం ఇప్పుడు ట్రెండ్ మార్చుకుంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఆన్లైన్ లో రెచ్చిపోతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికగా కొంతమంది గ్రూపులుగా ఏర్పడి బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. మ్యాచ్ స్టార్ట్ అవడానికి ముందు టాస్ వేసిన కాడ నుంచి లాస్ట్ ఓవర్ లోని లాస్ట్ బాల్ వరకు బెట్టింగ్ కొనసాగుతోంది. వాట్సాప్ లో బెట్టింగ్ గ్రూపులు క్రియేట్ చేసి ప్రతి మ్యాచ్ కు సమాచారాన్ని చేరవేసుకుంటున్నారు. ఇదివరకు నగరానికి పరిమితమైన ఈ బెట్టింగ్ ఇప్పుడు పల్లెటూర్లకు కూడా పాకింది. మ్యాచ్ జరిగే రోజు కోట్ల రూపాయల ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. అయితే ఈ బెట్టింగ్ లో ప్రధానంగా బుకీలు లాభపడగా బెట్టింగ్ వేసేవారు నష్టపోతున్నారు. ఈ మాఫియాలో అమాయక, నిరుద్యోగ యువత బలవుతోంది. క్రికెటర్ల మీద అభిమానంతో డబ్బులు వస్తాయన్న ఆశతో బెట్టింగ్ వేసి అప్పుల పాలవుతున్నారు. కొంతమంది యువకులు ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటున్నారు. దీంతో బెట్టింగ్ ముఠాలపై ఫోకస్ పెట్టారు పోలీసులు. బెట్టింగ్ ఆడుతున్నారు, బాల్ టు బాల్ అని చెప్పేసి, ఓవర్కి ఇంత అనేసి, టార్గెట్ ఇంత కొడతారని చెప్పేసి రకరకాలుగా బెట్టింగ్ నడుస్తున్న మాకు సమాచారం ఉంది. కాబట్టి ఎవరు కూడా వీటి జోలికి పోకండి, దయచేసి అంత కేసుల పాలు కావద్దని మేము విజ్ఞప్తి చేస్తాం. రీసెంట్గా కూడా సండే రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. దాదాపు మా ఏరియాలో కూడా మన ఓయూ కాలనీ సైడ్ భీమాస్ కాడ ఒక పర్సన్ కూడా ఆన్లైన్లో గేమ్ ఆడుతుంటే మేము పట్టుకోవడం జరిగింది. అదే కేసు నమోదు చేశాము. దాంతోపాటు వెస్ట్ జోన్లో కూడా బంజారాహిల్స్లో, బోరబండలో కూడా అలాంటి కేసులు నమోదయ్యాయి. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి వాటికి పోకుండా జాగ్రత్త ఉండాలని చెప్పి కోరుతున్నాము. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పై సిటీలో జోరుగా బెట్టింగ్లు జరిగాయి. ఉదయం నుంచే పోలీసులు 3 కమిషనరేట్ల పరిధిలో నిఘా పెట్టారు. ఈ మ్యాచ్ పై బెట్టింగ్ రాజుల కదలికలను ముందే ఊహించిన పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం దాడులు చేసి అరెస్టు చేశారు.